కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. భారత్లో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అంటున్నారు. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వందే మాత్రం ఆలపించలేదని మండిపడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరును స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఎంఐఎం సభ్యుల తీరును సీఎం రేవంత్ సమర్థిస్తున్నారో లేదో చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం మాటలు సాగనివ్వబోమన్నారు. మొన్న అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు వందే మాతరాన్ని ఆలపిస్తున్నప్పుడు బహిష్కరించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసి ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యుల మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఎవరికి లేదు. వాళ్ళ కస్టోడియన్ ఎవరు? స్పీకర్కి అధికారం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు.